అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్‌విఎస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పిల్లల కథల్లో 'విసుగు' అనే కథ నుండి ప్రారంభిద్దాం. ఇప్పుడు 'విసుగు' అనే కథను విందాం. పిచ్చుకలపాడిలో పిపీలీకుడు అనే ఒక కాపువానికి కికిలింత అనే భార్య ఉంది. కికిలింతకు చీటికి మాటికి అందరిపైన విసుక్కునే అలవాటు కలదు. భార్య ప్రవర్తన వల్ల పిపీలీకుడు సంఘంలో అవహేళనకు గురికాసాగాడు. భర్త పరిస్థితిని గ్రహించి కూడా కికిలింత తన పద్ధతిని మార్చుకోలేకపోతుంది. భార్యలోని చెడు గుణాన్ని మార్చాలని అనేక రకాలుగా ప్రయత్నించాడు పిపీలీకుడు. అయినా ప్రయోజనం లేకపోయింది. పైగా నానాటికి కికిలింత విసుక్కోవడం అధికం కాసాగింది. ఒకనాడు పనిమీద ప్రక్క ఊరు వెళ్ళిన పిపీలీకుడు ఆ రాత్రి తన మిత్రుడు నీలకంఠుని ఇంట్లో విడిది చేశాడు. భోజనాలు పూర్తయ్యాక మిత్రునితో తన పరిస్థితిని చెప్పుకున్నాడు పిపీలీకుడు. మనిషికి తను అనుకున్నది జరగకపోతే సామాన్యంగా విసుగు పుడుతుంది. అయితే కొందరు మనస్సు ఈ విసుగును ప్రతి చిన్న విషయానికి పొందుతుంది. అటువంటి వాళ్ళ ముందు ఎప్పుడూ నసుగుతుండాలి. ఆ నసుగుడు వెనుకున్న ఆంతర్యం తెలుసుకోవాలని వాళ్ళు పట్టుదలను పెంచుకుని విసుగుదలను తగ్గించుకుంటారు అంటూ తన అనుభవాన్ని పిపీలీకుడికి చెప్పాడు నీలకంఠుడు. సరే, ఇంటికి వచ్చి మిత్రుడు చెప్పిన పద్ధతిని పాటించాడు పిపీలీకుడు. భర్త నసుగుడు అర్థం కాక రోకల బండితో మొగుడు నెత్తిన కొట్టాలనిపించింది కికిలింతకు. అయితే ఆ పని చేయటం భావ్యం కాదని తనకు తానే నిగ్రహించుకుంది. భర్త నసుగుడు అర్థం చేసుకోవడానికి తన విసుగుదలను అవతలికి నెట్టి పట్టుదలను పెంచుకుంది కికిలింత. మిత్రుడు చెప్పిన ఉపాయం తన భార్య విషయంలో పారినందుకు ఎంతో సంతోషించాడు పిపీలీకుడు. అయితే కికిలింత ప్రదర్శించే శాంత స్వభావానికి పిపీలీకుడికి ఏమైంది? విసుగు పుట్టసాగిందట. ఇప్పుడు పిల్లలకు నచ్చే ఇంకొక చక్కని కథను విందాం. చిట్కా వైద్యం. మంగాపురంలో ఒకప్పుడు మస్తానయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి బోల్డంత మతిమరుపు. విన్న విషయాల్ని అప్పటికప్పుడే మరిచిపోవడం మస్తానయ్యకు అలవాటైపోయింది. దాంతో అతని భార్య భానుమతికి నానా హైరాణ ఏర్పడసాగింది. భర్త మతిమరుపుతనానికి ఆమె బలికాని రోజు లేదు. రాను రాను ఆమెకు విరక్తి ఏర్పడసాగింది. ఇలా ఉండగా ఒకనాడు మస్తానయ్య ధాన్యం అమ్మి రావడానికని పట్నం వెళ్తుంటే పాలచెంబు తీసుకురమ్మని ఎన్నిసార్లో చెప్పాను మీకు, ప్రతిసారి మర్చిపోయానే అని చెప్తున్నారు. ఈ రోజన్నా మర్చిపోకుండా తెండి అంటూ భర్తకు గుర్తు చేసింది భానుమతి. అందుకు జవాబుగా మస్తానయ్య కులాసాగా నవ్వి, ఓడు ఓడు అంటే కంచమంతా ఓడు అన్నట్టుగా ఉంది. నవ్వాడి పోసుకోవడం. నువ్వు ఆడిపోసుకున్నంటున్నావు. నువ్వు ఆడిన ఈ మాటలన్నీ నేను మర్చిపోతున్నాను. పాలచెంబు ఈరోజు తెస్తానో లేదో చూడు. మరి నువ్వు అనుకున్నంత మతిమరుపు వెధవను కాదు నేను. కాకపోతే ఎప్పుడైనా ఏదన్నా మర్చిపోయి ఉండవచ్చు అంటూ వెళ్ళిపోయాడు. పట్నం చేరిన మస్తానయ్య ధాన్యం డబ్బును సరిగ్గా లెక్కపెట్టి తీసుకొని జ్ఞాపకంగా దుకాణానికి వెళ్ళి ఓ మంచి పాలచెంబును కొనుక్కుని తన నిర్వాకానికి భార్య ఎంతగా మురిసిపోతుందో అనుకుంటూ ఓ గుర్రబండిని మాట్లాడుకుని సొంతింటికి వచ్చేశాడు. డబ్బును భద్రంగా తెచ్చి భార్యకు అప్పగించి తాను కొన్న పాలచెంబు ఖరీదును దాని నాణ్యతను గురించి మస్తానయ్య సగర్వంగా చెబుతుంటే భానుమతి నిజంగానే మురిసిపోయింది. అయితే ఎంతో సంతోషంగా ఎద్దులకు దాణా పెట్టడానికి బయటకు వచ్చిన భానుమతికి బండి ఎడ్లు కనిపించలేదు. ఆమె గుండె గుబేలుమంది. పాలచెంబును కొనే హడావిడిలో బండి ఎడ్లను సంతలోనే వదిలేసి తాను గుర్రబండిలో వచ్చినట్లు విన్నవించుకున్నాడు మస్తానయ్య. బండి ఎడ్లనే మరిచిపోయిన భర్త వైఖరికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు భానుమతికి. భార్య చెడామడా తిట్లు తినిపించడంతో మస్తానయ్య కాళ్ళు ఈడ్చుకుంటూ పట్నం వెళ్ళాడు. అదృష్టవశాత్తు బండి ఎడ్లు వదిలిన చోటనే ఉండడంతో
అర్ధరాత్రి వేళకు ఇంటికి వచ్చి చేరాడు తన సొంత ఇంట్లో ఎడ్లబండితో సహా. భానుమతి తన భర్తను మంచి వైద్యుడికి చూపించాలని అనుకుంటూ ఉండగా ఆమె తమ్ముడు భార్గవ చుట్టం చూపుగా వచ్చాడు. నువ్వు బావగారిని ఏ వైద్యుడి దగ్గరకు తీసుకుపోవద్దంటూ ఓ చిట్కా చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో భానుమతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్తకు అన్నంలో కూరను వడ్డించడానికి బదులుగా మంచినీళ్ళ చెంబులో వడ్డించడం, ఎడ్లకు పెట్టే దానాను బండికి పెట్టడం, చెట్ల పొదలకు పోసే నీటిని తనపైనే కుమ్మరించుకోవడం లాంటి పనులు చేయటం మొదలుపెట్టింది. ఆమె చేష్టలకు విసుగెత్తిన మస్తానయ్య, నీకు పిచ్చన్నా పట్టిందా, లేదా ఏ భూతమన్నా నిన్ను ఆవహించి ఉండాలి అంటూ తిట్టుపోసాగాడు. అబ్బే, అదేం కాదండి, కేవలం మతిమరుపు అంతే అంది జవాబుగా. భానుమతి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, దాంతో భార్య మతిమరుపు వల్ల కలిగిన నష్టాల్ని అనుభవపూర్వకంగా గ్రహించిన మస్తానయ్య తన మతిమరుపు వల్ల అంతకు పూర్వం భానుమతి పడిన అవస్థల్ని గుర్తు చేసుకుని ప్రతి విషయాన్ని 1కి 10 సార్లు మననం చేసుకుంటూ తన మతిమరుపును క్రమంగా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు రోకలి రాముడు అనే చక్కని కథను విందాం. శివపురి అనే గ్రామంలో తిరుప్పాల్ అనే శ్రీరామ భక్తుడుండేవాడు. అతడు ప్రతినిత్యం శ్రీరాముని సేవలోనే కాలం గడుపుతూ ఉండేవాడు. అతని పెద్దలు సంపాదించిన ఆస్తి ఉన్నప్పుడే అతని విపంచికతో వివాహం జరిగింది. విపంచిక నాస్తికురాలు కాదు, అయితే దేవుని పూజల్లో పడి మానవ కర్తవ్యమును విస్మరించరాదనే భావం కలది. ఆ భావంతోనే భర్త చేత వ్యవసాయం పనులు చేయించడానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ ఆమెకది సాధ్యం కాలేదు. తిరుప్పాల్ పెద్దలు మరణించిన తరువాత విపంచికయే వ్యవసాయ పనులు చూడసాగింది. అప్పుడు ఆమె గర్భవతిగా ఉంది. అందువల్ల కుప్పలకు కాపలాగా భర్తను పంపింది. తిరుప్పాల్ పొలానికి వెళ్ళాడు. గడ్డివాము దగ్గర కూర్చుని రామనామజపం చేసుకోసాగాడు. అదే అదునుగా భావించి కొందరు దొంగలు ధాన్యమంతా దొంగిలించుకుపోయారు. మరునాడు ఉదయాన విషయం తెలుసుకుని విపంచిక లబోదిబోమంది. అంతా తిరుప్పాల భార్యను ఓదార్చుతూ, మనకు ప్రాప్తం లేని దానికోసం మనం ఎంత ప్రయత్నించినా శ్రీరాముడు దాన్ని మనకు అనుగ్రహించడు. ఆ రామదర్శనం కోసం తప్పించు, ఫలితం ఉంటుంది అన్నాడు. భర్త మాటలు విన్న విపంచిక మండిపడుతూ, మీ సుఖం కోసం నా గొంతు కోశారు. రాముణ్ణే నమ్ముకున్న మీరు పెళ్ళెందుకు చేసుకున్నారు? పెళ్లి చేసుకున్నాక బాధ్యతలను స్వీకరించడం మానవ ధర్మం. భరించేవాడే భర్త కదా. మీలో మానవత్వం ఏమాత్రమైనా ఉంటే నన్ను పోషించండి, లేదా ఏ రాక్షసుడికైనా అప్పగించండి అని అన్నది. విపంచిక మాటలకు తిరుప్పాలు చలించిపోయాడు. ఆనాటి నుండి ఒక రోకలు తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఒడ్లు దంచుతూ సంపాదన ప్రారంభించాడు. అతడు ఒడ్లు దంచుతూ కూడా రామనామ జపము విడవలేదు. నాటి నుండి అందరూ అతనిని రోకలి రాముడు అని పిలుస్తూ ఉండేవారు. ఒకనాడు రోకలి రాముడు ఒక ఆసామి ఇంట్లో రామనామం జపిస్తూ ఒడ్లు దంచసాగాడు. ఆ ఆసామి బిడ్డ పాక్కుంటూ రోకలి రాముడు దగ్గరకు వచ్చింది. అతని రామనామ జపాన్ని వింటూ రోకలి క్రిందకు వచ్చేసిందా పాప. రోకలి రాముడది గమనించలేదు. రోకలిపోటు పసిపాపపై పడుతుంది. అయినప్పటికీ ఆ పాప చిరునవ్వులు నవ్వుతూ కూర్చుని భజన చేయసాగింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆసామి రోకలి రామునికి నమస్కరిస్తూ అతని పేరున రోకలి రామాలయాన్ని కూడా నిర్మించాడు. ఆనాటి నుండి రోకలి రాముడు ఆ దేవాలయాన్ని అంటిపెట్టుకుని రామనామ మహత్యాన్ని పొదుగురికి చెబుతూ కాలం గడపసాగాడు. ఇప్పుడు చక్కని శివకథను విందాం. నలదమయంతుల పూర్వకథ ఏమిటో విందాం. పూర్వం అహోబిల్లుడనే కోయ యువకుడు పక్షులను వేటాడి పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఓ చక్కని చుక్క అతన్ని వరించి పెళ్ళాడింది. అరణ్యసీమలోనే ఆ బిళ్ళ దంపతులు కొత్త కాపురం ప్రారంభించారు. అహోబిల్లుని భార్య
శివభక్తి పరాయణురాలు కావటంతో అతని జీవితం కొత్త మలుపు తిరిగింది. ప్రతినిత్యం నిద్రలేస్తూనే భర్త పాదాలకు నమస్కరించి దినచర్యను ప్రారంభించేది. పతియే ప్రత్యక్ష దైవం అన్న సూత్రానుసారంగా ఉండేది ఆమె ప్రవర్తన. మొదట్లో తన భార్య శివపూజలను పరిహసించిన రోజులు గడుస్తున్న కొలది అహోబిలంలో మార్పు వచ్చింది. భార్య నిష్ఠ అతన్ని ముగ్ధుణ్ణి చేసింది. భక్తి అనేది జీవులకు సంతృప్తిని కలిగిస్తుందని, ప్రశాంత మనస్కుల్ని ఆహ్లాద హృదయాల్ని చేస్తుందని గ్రహించాడు అతను. క్రమంగా అతను శివపూజకు అలవాటు పడిపోయాడు. ఎంతో ఏకాగ్ర చిత్తులై అత్యంత నియమనిష్టలతో ఆ బిళ్ళ దంపతులు సాగించే శివపూజలు ఆ గూడెంలోని వారిని ఆకర్షితులను చేశాయి. పార్వతీ పరమేశ్వరులకు కూడా అమాయకులైన ఆ దంపతులు పూజలు ముచ్చటగొలిపాయి. దాంతో వారిని కరుణించి వరాల్ని ప్రసాదించాలన్న సంకల్పానికి వచ్చారు ఆది దంపతులు. వెంటనే అరణ్యసీమకు వెళ్ళి వారి గృహాన్ని పావనం చేశారు. తమ ఇంటికి అతిథులుగా వేంచేసిన ఆది దంపతులను చూసి పరమానంద భరితులయ్యారు బిళ్ళ దంపతులు. కొద్ది క్షణాల్ని తమ కన్నుని నమ్మలేక నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత తేరుకుని పార్వతీ పరమేశ్వరులని వేణోళ్ళ కీర్తించారు. వారు ఏ వరం కావాలో కోరుకోమని అడగడంతో మాకేం కావాలి స్వామి, అనునిత్యం మీ కరుణ మాపై ప్రసరిస్తే చాలదా, ఆ వరాన్ని అనుగ్రహించండి అని అడిగారు బిళ్ళ దంపతులు ఏకకంఠముతో. పరమేశ్వరుడు వారి కోరికను విస్మయం చెంది ఎందరో ఎంతెంత నిష్టగానో తపోదీక్షను సాగించి తీరా వరాల్ని కోరుకునే వేళ మోహపరవశులై గొంతెమ్మ కోరికల్ని కోరి నన్ను చీకట్లో పెట్టడమే కాకుండా వారు అల్పులై అంతరించిపోవటం నీకు తెలుసు. అలాంటిది మీ దంపతులు నిస్వార్థంగా అతి స్వల్పమైన వరాన్ని కోరుకోవడం చిత్రంగా ఉంది. భగవద్ అనుగ్రహం ఒక్కటే జీవులకు కైవల్యాన్ని ప్రసాదిస్తుందని, శాశ్వత ఆనందాన్ని కలిగిస్తుందని ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి నా కరుణను మాత్రమే ఆశించిన మీ దంపతులు ధన్యజీవులు, మీరు కోరుకున్న వరాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు. మహాప్రసాదం అంటూ అంజలి ఘటించారు బిళ్ళ దంపతులు. వారి ఆహ్లాద వదనాల్లోని పవిత్రతను నిశితంగా తిలకించి ఏదో గుర్తుకు వచ్చిన వాడే మీ దాంపత్యం జన్మ జన్మల బంధం అవుతుంది. మరు జన్మలో మీరు రాజవంశంలో జన్మిస్తారు. మీ వివాహానికి నేనే హంసనై రాయభారాన్ని జరుపుతాను. మీరు దంపతులైన తర్వాత మీరు దేవతలచే పరీక్షింపబడతారు. ధర్మాచరణలో దేవతలను మించిన వారిగా కీర్తి కాంచుతారు అన్నాడు పరమేశ్వరుడు. అంతేకాకుండా అహోబిల్లుడు స్వయంగా చేసి పెట్టిన వంటకాలతో సుష్టుగా భోజనం చేసి నవ్వుతూ అద్భుతంగా ఉందయ్యా నీ వంట, మరో జన్మలో దైవ సంకల్పం వల్ల వంటవాడివి అవుతావు, పాకశాస్త్రంలో భీముడితో సమానంగా కీర్తిగాంచుతావులే అన్నాడు. శివుడు పార్వతీతో కైలాసం వెళ్తూ అలాగే మరో జన్మలో ఆ దంపతులు నలదమయంతులుగా జన్మించారు. ఇప్పుడు ఇంకొక చక్కని కథను విందాం. నందీశ్వరుని కథను విందాం. అమరేంద్ర వాహుడు అని ఈ కథ పేరు. నందీశ్వరుడు కైలాసము నుండి ఆకాశానికి వచ్చాడు. భూలోకాన్న రైతన్నలకు అండగా ఉండి పొలాలను దున్నుతూ బండ్లను లాగుతూ ఉన్న వృషభాలను చూచి సంతృప్తిగా నిట్టూర్పు విడిచాడు. అటువైపుగా వస్తున్న నారద మహర్షి నందీశ్వరుని చూచి చాలా ఆనందంగా ఉన్నావేమిటి నందీశ్వర అని అడిగాడు. నారద మహర్షి మాటలను విన నందీశ్వరుడు, మహర్షి, కైలాసవాసునికి నేనేమాత్రం సేవ చేస్తున్నానో నాకు తెలియదు. నా సంతతి వారు మాత్రం రైతన్నలకు చక్కగా సేవ చేస్తున్నారు. వారి సేవను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు. నందీశ్వరుని మాటలను విన్న నారద మహర్షి, నందీశ్వర, ఎలాంటి కపటం లేని నీ మాటలు పరమశివుని పవిత్ర మాటల్లా ఉన్నవి అన్నాడు. ఇంద్రుడు అప్పుడే అక్కడికి వచ్చి నారదుని మాటలను విని, మహర్షి, నీకు ఈ మధ్య ప్రతి వారిని స్తుతించే గుణం ఎక్కువైనట్లుంది. మీలాంటి మహాత్ముల
స్తుతులకు అందరూ అర్హులు కారు సుమా. దక్ష ప్రజాపతిని బ్రాహ్మణులను శపించిన ఈ నందీశ్వరుని మీరు స్తుతిస్తున్నారా? అన్ని జన్మల కన్నా దున్నపోతు జన్మ హీనమైందని తెలుసా అని అన్నాడు. ఇంద్రుని మాటలకు ఆగ్రహించిన నందీశ్వరుడు, ఈ సృష్టిలో ఏ జన్మ హీనమైంది కాదు. ఇంద్రుడననే గర్వంతో పోతుని హీనంగా చూసే నీవు వృషభంగా జన్మించి శ్రీహరికి సేవలు చేతువు కాక అని శపించాడు. ఇదిలా ఉండగా భూలోకాన రాక్షసులు గోరూపాలెత్తి పంట భూములను నాశనం చేస్తూ మానవులను పొడిచి చంపేస్తున్నాయి. ఆపై ఒకనాడు రాక్షసులకి ఇంద్రుడు కనపడగా గోరూపాలెత్తి అతన్ని ఇంద్రలోకం నుండి తరిమాయి మహర్షులను హింసించారు. ఇంద్రుడు మహర్షులతో వైకుంఠానికి వెళ్ళి రాక్షసుల దుర్మార్గం గురించి చెప్పాడు. అప్పుడు విష్ణువు, ఇంద్ర, గోవు సాధు జంతువు, దాన్ని సంహరించరాదు. అయితే ఆ రూపాన్ని అడ్డుపెట్టుకుని భూలోకవాసుల్ని హింసించే రాక్షసులను క్షమించరాదు. కాబట్టి రాక్షసులను రాక్షసులుగా సంహరించాలి. అందుకు ఒక ఉపాయం ఉంది. మదించిన వృషభాన్ని చూచి గోవు భయపడుట సహజగుణం. కావున నీవు వృషభావతారాన్ని ధరించు. నేను ఇక్ష్వాకు కుమారుడైన వికుక్షుకి కుమారునిగా అవతరిస్తాను. వృషభ రూపంలో ఉన్న నిన్ను చూడగానే గోరూపంలో ఉన్న రాక్షసుడు తన సహజ రూపాన్ని ధరిస్తాడు. వృషభ రూపాన ఉన్న నిన్ను అధిరోహరించి నేను రాక్షస సంహారం చేస్తాను. ఒకవేళ రాక్షసులు గోరూపాన్ని వదలలేకపోతే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిని సంహరించుట దోషం కాదు అని అన్నాడు. విష్ణువు మాటలు విని ఇంద్రుడు వృషభ రూపాన్ని ధరించాడు. ఒక కొండ గుహలో ముందు 2 కాళ్ళు పైకెత్తి, ఈశ్వర, నందీశ్వర, నా అహంకారాన్ని క్షమించు అని తపస్సు చేయసాగాడు. వికుక్షి మహారాజు వేటకై వనానికి వచ్చి కొండ గుహలో ఉన్న వృషభాన్ని చూచి దానిని తన వెంట తీసుకువెళ్ళాడు. తన కుమారుడైన పురంజయునికి దాన్ని బహుమతిగా ఇచ్చాడు. పురంజయుడు వృషభం మీద నెక్కి బాణాలు సంధించడం, శూలాలు వేయటం, కత్తి యుద్ధం చేయటం, కర్ర త్రిప్పటం మొదలైన విద్యలన్నీ నేర్చుకున్నాడు. రాక్షసులు గోరూపాన్ని ధరించి పొలాలను నాశనం చేయసాగారు. రైతుల ద్వారా విషయం తెలుసుకున్న పురంజయుడు వృషభాన్ని అధిరోహరించి రాక్షసుల నడుముకు వెళ్ళాడు. వృషభాన్ని చూడగానే రాక్షసులు గోరూపాల్ని వదిలారు. అంత పురంజయుడు వారిని సంహరించాడు. అలా పురంజయుడు రాక్షసపురాలను జయించి పురంజయుడిగా, కుతుస్తుకుడుగా, అమరేంద్ర వాహుడిగా కీర్తి గడించాడు. విన్నారు కదండి. ఇలాంటి చక్కని పిల్లల కథలను, పిల్లలకు జ్ఞానాన్ని, వినోదాన్ని, విద్యను ప్రసాదించే కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా కార్తీక పురాణము, శివ పురాణము కూడా వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.